చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓ అమానుష దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఇద్దరు పసికందుల అస్థిపంజరాలతో పోలీస్ స్టేషన్కి వచ్చి షాక్ కి గురి చేశాడు. ఆ అస్థిపంజరాలు 4 ఏళ్ల క్రితం ఒకరు, 2 ఏళ్ల క్రితం ఒకరు చనిపోయిన తన బిడ్డలవని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అతడితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలో అతి దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్రిశూర్లోని పుదుక్కాడ్ పోలీస్ స్టేషన్ కు శనివారం అర్ధరాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో ఒక సంచిని తీసుకొని వచ్చాడు. ఆ సంచిలో తన 2 శిశువుల అస్థిపంజరాలు ఉన్నాయన్నాడు. అంతేకాదు కర్మకాండలు చేయడం కోసం అవశేషాలను భద్రంగా దాచిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడు. అతని మాటలు విని షాక్ అయిన పోలీసులు వెంటనే అప్రమత్తమై విషయమంతా ఆరా తీశారు. ఈ క్రమంలోనే 2 శిశువులను పాతిపెట్టినట్లు తెలిసిందని త్రిస్పూర్ రూరల్ ఎస్పీ బి కృష్ణకుమార్ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. 2020లో బవీన్ అనే 25 ఏళ్ల వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా అనీషా అనే 22 ఏళ్ల అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లి జరగలేదు. అయితే అప్పటి నుంచి ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. ఆ టైంలో 2021లో అనీషాకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అలా ఓ రోజు బాత్రూమ్ లోనే మగబిడ్డకు జన్మనిచ్చేసింది. అయితే కొద్దిసేపటికి ఆ శిశువు మరణించింది. దీంతో ఆ మృతదేహాన్ని ఆమె ఇంటి దగ్గరే పాతిపెట్టారు. 8 నెలల తర్వాత ఆ గుంతను తవ్వి ఎముకలను తీసి బవీన్కిచ్చింది. 2024 ఆగస్టులో అనీషాకి మళ్లీ రెండో శిశువు పుట్టింది. అయితే ఆ శిశువుని గొంతు నులిమి చంపేసి ఇంటి దగ్గరే మరో ప్లేస్ లో పాతిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ శిశువు ఎముకలను తీసి మళ్లీ బవీన్కిచ్చింది. వాటిని ఇంట్లోనే జాగ్రత్తగా దాచిపెట్టారు. అయితే అనీషా ప్రసవం గురించి ఆమె తల్లిదండ్రులకు ఎవరికీ తెలియదు. కాగా బవీన్ తీసుకొచ్చిన సంచిలోని అస్థిపంజరాల ఆ 2 శిశువులే అని ప్రాథమికంగా నివేదికలో తేలిందని పోలీసులు అన్నారు. కాగా బవీన్ తీసుకొచ్చిన సంచిలోని అస్థిపంజరాలు ఆ 2 శిశువులే అని ప్రాథమిక నివేదికలో తేలిందని పోలీసులు అన్నారు. వీరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆ అవశేషాలను ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించామని పోలీసులు తెలిపారు. అయితే తాజాగా వీరి మధ్య విభేదాలు తలెత్తడం వల్లే మద్యం మత్తులో పోలీసుల ముందుకొచ్చి ఈ విషయాలు చెప్పాడు. అనీషా మరొకరిని పెళ్లి చేసుకుంటుందేమోననే అనుమానంతోనే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి బవీన్ అనీషాకు కాల్ చేసినప్పుడు ఫోన్ బిజీ రావడంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆ కోపంలోనే తన దగ్గర ఉన్న అస్థిపంజరాలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.